తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మహిళలకి ఉపాధి అవకాశాలను పెంచే విధంగా గ్రామీణ పట్టణ మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేస్తోంది ప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వేల సంఖ్యలో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు రూరల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నిధులను మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామంటున్న సెర్ఫ్ సీఈఓ దివ్యతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి చేయూతను అందిస్తూ వారికి ఆర్థికాభివృద్ధి చేకూరాలని ఇందిరా మహిళా శక్తి పాలసీని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగానే రూరల్ అర్బన్లో ఉన్న మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ వారికి బ్యాంకు ద్వారా నిధులను అందిస్తూ సెల్ఫ్గా వాళ్ళు తమ కాళ్ళ మీద తమ నిలబడేటట్టుగా ఇటు ప్రోగ్రామ్ని అయితే దీన్ని డిజైన్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఓవరాల్గా మనతో మాట్లాడడానికి దివ్య మేడం గారు ఉన్నారు. సెర్ఫ్ నుంచి మాట్లాడదాం. సిఇఓ గారు, మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ కాన్సెప్ట్, ఈ పాలసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి ఎట్లాంటి లబ్ధి చేకూరనుంది? ప్రస్తుతం ఇప్పటి వరకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు? ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం అనేది మన రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మహిళల కోసం చేసిన ఒక ప్రోగ్రాం. వాళ్ళు చిన్న సంఘాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంటే కనుక వాళ్ళకి చాలా మంచి కార్యక్రమంని మన ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఫస్ట్ ఒకటి ఏంటంటే 1,00,000 కోటి రూపాయలు ఈ 65 లక్షల మందికి రుణం ఇవ్వాలి అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో. దాంట్లో ఫస్ట్ ఇయర్లోనే మనకి 25,000 crores మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి వెళ్ళి చేరినాయి. తర్వాత వడ్డీ లేని రుణాలు అనేది మళ్ళీ రివైవ్ చేశారు. 5 లక్షల దాకా వాళ్ళకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే దానికి వడ్డీ లేని రుణాలు అని ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రోగ్రామ్ కూడా మనకి జరుగుతుంది. మీరు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ అని కూడా విని ఉంటారు. మన కలెక్టరేట్స్ కావచ్చు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, మన మున్సిపాలిటీస్ కావచ్చు, అక్కడ 200కు పైన మన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ మన గ్రూప్ మెంబర్స్ ఏర్పాటు చేసుకొని విజయవంతంగా నడిపించుకుంటున్నారు. అదేవిధంగా ఆర్టీసీకి 54 కోట్ల రూపాయలు మన మండల్ సమాఖ్య మహిళలు ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ చెక్గా 1 కోటి రూపాయలని వాళ్ళు హైయర్ ఛార్జెస్గా తీసుకున్నారు. అలాగే నారాయణపేటలో ఫస్ట్ మహిళ నడిపిన పెట్రోల్ బంక్ అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రన్ పెట్రోల్ బంక్ మేము నిర్వహించుకున్నాము. సంగారెడ్డిలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రన్ పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. ప్రతి ఒక్క జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ రన్ పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. కుట్టు మిషన్స్ అండ్ యూనిఫామ్ స్టిచ్చింగ్ మీరు అనుకుంటే మన ఆనరబుల్ సీఎం సార్ ప్రతి సంవత్సరము మన యూనిఫామ్స్ అయితే బయట మిడిల్ మెన్కి వెళ్ళేది. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్ యూనిఫామ్ కూడా మన మహిళలే కుట్టాలని ఒక ఆదేశాలు ఇవ్వడం వల్ల 2 సంవత్సరాలుగా మనకి లాస్ట్ సంవత్సరం అయితే 30 కోట్ల రూపాయలు మన పేద మహిళలకి ఎవరెవరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఉన్నారో వారికి వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళు కుడుతున్నారు. దానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందస్తగానే మనకి కుట్టు ఛార్జెస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకా భవిష్యత్తులో 64 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా మనం ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద పెడుతున్నాము. అది కూడా ఇంకా నవంబర్ కల్లా ప్రారంభం అవుతుంది అని మేము అనుకుంటున్నాము. ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు లోన్ బీమా, ప్రమాద బీమా, ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళ యాక్సిడెంటల్ డెత్ అయితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పుడు దాకా దాంట్లో 25 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. లోన్ బీమా అని ఒక సంఘంలో ఉండి వాళ్ళు చనిపోతే ఆ సంఘ సభ్యురాలు డబ్బుని మిగిలిన వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి గతంలో ఉండింది. సో దానికి ఒక చేయూతగా ఒక భరోసా ఇచ్చినట్టు లోన్ బీమా అని మన ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో ఎవరైనా అకాలంగా చనిపోతే కూడా వాళ్ళ డబ్బుని ప్రభుత్వమే తిరిగి కట్టేస్తుంది. సో గ్రూప్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇలా రకరకాల స్కీమ్స్లో మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కన్వర్ట్ చేసి మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ అని మనం విడుదల చేశాము. మనము మదర్ యూనిట్స్ అని పౌల్ట్రీలో 500 మండలంలో ప్రణాళిక చేసి 350 యూనిట్స్ ఆల్రెడీ అమలైనాయి. డైరీ మిల్క్ పార్లర్స్ పెడుతున్నాము. మన వరంగల్ మరియు మదిరా కాన్స్టిట్యువెన్సీలో స్పెషల్గా మహిళా డైరీలు కూడా ఏర్పాటు చేసుకొని పాలు వ్యాపారం కూడా మనం చేయబోతున్నాము. ఇంకా చాలా కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తిలో జరుగుతుంది. దీంట్లో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ చాలామంది ఈ సంఘాల్లో ఉన్నారు. ఒకవేళ ఇంకా కొంతమంది బయట ఉంటే కనుక
వాళ్ళు కూడా ఈ సంఘాల్లో చేరవచ్చు. దీనికి ఒక పిలుపు ఇచ్చి ఉన్నాము. ఈ నెక్స్ట్ ఒక వారం లోపులో మీరు అక్కడ మన గ్రామ సంఘంని కలవచ్చు. విఓ అంటాము, విలేజ్ ఆర్గనైజేషన్లో. అక్కడ విలేజ్ ఆర్గనైజేషన్లో ఉన్న లీడర్స్ని కలిస్తే మీరు ఖచ్చితంగా దీంట్లో చేరవచ్చు. మీరు కూడా ఇటువంటి లబ్ధిలు అన్నీ కూడా పొందవచ్చు. ఓకే మేడం, అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయి, దాంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఏజ్ కేటగిరీ ఏమైనా పెట్టారా, గైడ్ లైన్స్ ఏంటి? ముఖ్యంగా మహిళా సమాఖ్యలో చేరాలంటే వాళ్ళకి ఇచ్చే గైడ్ లైన్స్ ఏమున్నాయి? ప్రస్తుతం రూరల్ అర్బన్ కలిసి మనకి 65 లక్షల మంది మన సంఘాల్లో ఉన్నారు. 18 to 60 years అన్నది మన నిబంధన. వాళ్ళు కొంచెం పేద కుటుంబంని చెందిన వాళ్ళుగా ఉండి 18 to 60 years 18 సంవత్సరం నుంచి 60 సంవత్సరం దాకా సంఘాల్లో ఉండవచ్చు. కానీ ఈ మార్చ్ అయితే జరిగిన క్యాబినెట్ రెసల్యూషన్లో వాళ్ళు ఏమనుకున్నారంటే 60 వయసు దాటిన వాళ్ళకి కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలి కాబట్టి ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఫామ్ చేస్తున్నాము. అలాగే వికలాంగంగా ఉండి వాళ్ళకి కూడా ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తున్నాము. అడలసెంట్ గర్ల్స్కి కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. 15 సంవత్సరం నుంచి 18 సంవత్సరం దాకా ఉన్న వాళ్ళకి కూడా రకరకాల మెసేజింగ్ వెళ్ళాలి, వాళ్ళు కూడా సేవింగ్స్ అవన్నీ గురించి తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఆల్రెడీ వరంగల్ మరియు గద్వాల్ జిల్లాల్లో పైలట్గా మనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం క్యాబినెట్ రెసల్యూషన్ మేరకు మనం అన్ని డిస్ట్రిక్ట్స్లో అడలసెంట్ గ్రూప్స్ కూడా చేయబోతున్నాం. సో దీంట్లో పాల్గొనడానికి పెద్ద అర్హత అని ఏం లేదు. వయసులు 18 నుంచి 60 ఉండాలి. నేను చెప్పినట్టు 60 సంవత్సరం దాటిన వాళ్ళకి స్పెషల్ గ్రూప్స్ ఉన్నాయి, 15 to 18 కూడా ఉన్నాయి. యూజువల్గా మనము బీపీఎల్ కేటగిరీ విమెన్ని తీసుకుంటున్నాము. అబౌవ్ పావర్టీ లైన్లో ఉన్న మహిళలకి మన వీహబ్ అన్న సంస్థ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. సో ఒకవేళ ఆంటర్ప్రినర్షిప్ చేయాలి, మీరు అబౌవ్ పావర్టీ లైన్లో ఉన్నారైనా కూడా మనము వీహబ్ సంస్థని కలవచ్చు. మేము ప్రత్యేకంగా పేద మహిళల కోసం వాళ్ళ లైవ్లీహుడ్ని స్ట్రెంథెన్ చేయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు ఇస్తున్న ఏవైతే పథకాలు కావచ్చు, లోన్స్, ఆల్రెడీ వాళ్ళు ఒక సెటప్ యూనిట్ పెట్టుకుంటున్నారు, కానీ దాని నిర్వహణ కావచ్చు, దాని మార్కెటింగ్ చేయాలనుకుంటే వాళ్ళకు చదువుకోలేని వాళ్ళు అంత చేయలేరు. వాళ్ళకి మీరు ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ప్రోత్సాహం ఎట్లా ఉంది మీ సెర్ఫ్ తరపున? ప్రత్యేకంగా మనం చాలా పార్ట్నర్షిప్స్ ఇప్పుడు చేస్తున్నాము. నిమ్స్మీ అనే ఒక సంస్థ మన దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాళ్ళ ద్వారా 446 మందిని మేము ఇటువంటి ట్రైనింగ్లో చేసి మండలకు ఒక్కరిని మేము ప్లేస్ చేసి ఉన్నాం. సో వారు కానీ మా ఏపీఎంస్కి కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ప్రతి మండల్లో మేము ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఉన్నారు. సో ఇలా ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్, ఒక మహిళని ట్రైన్ చేసి పెట్టాం, ఒక ఏపీఎంని ట్రైన్ చేసి పెట్టాం. వాళ్ళ వ్యాపారంని మెరుగు చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యమి రిజిస్ట్రేషన్ కావాలా, ఏదైనా లైసెన్సెస్ తీసుకోవాలా, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్, లేకపోతే బ్యాంక్లో వెళ్ళి ఎలా రుణం తీసుకోవాలి, ఇవన్నిటినీ కూడా మా ఏపీఎంస్, సిఆర్పిఈపీస్ హెల్ప్ చేస్తారు. సో ఇంకా పెద్ద పెద్ద సంస్థలతో, ఇప్పుడు ఇక్రీసాట్ అన్న సంస్థతో ఒక పెద్ద ఎంఓయూ సైన్ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా 2500 అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ మేము రూరల్ ఏరియాస్లో మహిళల ద్వారా పెట్టబోతున్నాం. ఇలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్తో వాళ్ళతో కూడా ఒక 2000 యూనిట్స్ పెట్టాలని, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇప్పుడే ఒప్పందం సైన్ చేసుకున్నాం. ఇలా ప్రతి ఒక్క పెద్ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థతో టైఅప్ చేసుకుంటూ మన మహిళలు ఎవరు కూడా చిన్న నుంచి పెద్దగా ఏ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టుకోవాలో వాళ్ళకి కూడా ప్రోత్సాహం ఇస్తున్నాము. అలీప్ అన్న సంస్థ, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని, ఆ సంస్థ కూడా ఎంఓయూ సైన్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా మేము లేడీ ఆంటర్ప్రినర్స్గా వాళ్ళు చాలా 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సో వాళ్ళతో ర్యాంప్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటూ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఎవరు కూడా కొంచెం ఇంకా మెరుగ్గా చేయడానికి, ఎంఎస్ఎంఈగా కావడానికి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రోత్సాహం ఇచ్చి అన్ని టైఅప్స్ చేస్తున్నాం. నేషనల్, ఇంటర్నేషనల్ సంస్థలతో కూడా టైఅప్ అవుతూ వారి తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న బిజినెస్కి మరింతగా ప్రోత్సహించేందుకు సెర్ఫ్ సంస్థ కృషి చేస్తోంది. ఇదే ప్రజెంట్ సెర్ఫ్ సంస్థ, అట్లాగే ఇందిరా మహిళా శక్తి పాలసీ గురించి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.